హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా కానీ సింగిల్గా బతుకుతున్నారంటే వాళ్ళకంటూ ఒక తోడు కావాలి అని చెప్పేసి తోడు నీడ అంటూ ఒక సంస్థను స్థాపించి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తూ సొసైటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది వద్దు కాదు అని చెప్పేసి అపోజ్ చేస్తున్నా కానీ ఎదురుండి మరి ముందుకు వెళుతున్న తోడు నీడ సంస్థ యొక్క మరి రాజేశ్వరి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడతోనే బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే చైతన్య. చాణక్య మ్యామ్. సారీ, చాణక్య. పేరు తప్పుగా పిలిచిన మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు అనేది కూడా మా మీద ఉన్నాయంటే ఇంకా హ్యాపీగా ఉంటాం. అంటే చైతన్య అంటే నిత్యం చైతన్యవంతం అనే మైండ్లో ఉన్నట్టుంది. చాణక్య బదులు చైతన్య అని వచ్చేది. ఎస్ మ్యామ్, తోడు నీడ. ఇప్పుడున్న వాళ్ళకు ఈ సంస్థ గురించి ఎవరైనా కానీ విన్నారు అంటే రీల్స్లో చూసిన తర్వాత అరే ఇలాంటిది కూడా ఉందా అని అనిపిస్తుంది. కరెక్ట్. మెయిన్గా ఈ తోడు నీడ స్టార్ట్ చేయడానికి గల మీకు రీజన్ ఏంటి మ్యామ్? అది దానికి రీజన్ అని చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకటి, నా 33 సంవత్సరాల ఒంటరి జీవితం. 33 ఇయర్స్గా నేను సింగిల్ మదర్గానే ఉన్నాను. సో ఆ ఒంటరితనంతో నేను బాధపడటమే కాకుండా ప్రపంచంలో ఉన్న నాలాంటి ఒంటరిలు ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళని చూశాను. సపోజ్ డైవర్సీస్ ఉన్నారు. పిల్లల్ని ఆవిడ ముఖాన్ని పడేసి ఆయన దాన్ని ఆయన పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. ఈవిడ మాత్రం ఈ పిల్లల్ని పెంచుకుంటూ వీళ్ళని పెద్ద చేసుకుంటూ ఆవిడకు వచ్చే ఆ కొద్దిపాటి ఆదాయంతో నానా పాటలు పడుతుంటుంది. చదువుకున్న వాళ్ళు అయితే ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తారు. చదువుకోని వాళ్ళు వంటలు చేసుకుని పనిపాటలు చేసుకుని మిషన్ కుట్టుకుని పిల్లల్ని పెంచిన వాళ్ళని కూడా ఎరుగుతున్నాను. అంత కష్టపడాల్సి వచ్చేది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఉద్యోగము ఒంటరితనమే కాకుండా ఇంకా ఇతరత్ర కారణాల వల్ల, సోషల్ స్టిగ్మా వల్ల బయటికి వెళ్ళలేక ఈ పిల్లలతో ఇమిడిపోయి డిప్రెషన్తో కుంగుబాటుకు గురైనటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒక సొల్యూషన్ లేదా అనిపించేది. నేను దాదాపు 20-25 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను రాజమండ్రి దగ్గర, ఆంధ్రాలో. అప్పుడు అలా చూసినప్పుడు మా కొలీగ్స్లో కానీ సొసైటీలో కానీ చూసినప్పుడు పురుషుడు వాడి దారిన వాడు హాయిగా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి కన్నారు కదా పిల్లల్ని. ఆ పిల్లలు ఆవిడ బాధ్యత అయినట్టు అలా వదిలేసి ఎలా వెళ్ళిపోగలుగుతున్నాడు? చనిపోతే మన చేతిలో లేదు. అది డైవర్స్ ఇచ్చినప్పుడు ఈ పిల్లలతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదా అని అనిపిస్తుండేది. దీనికి ఏం సొల్యూషన్ వెతకాలి, ఎలా చేయాలి ఇలా ఆలోచనలతోటి నా సర్వీస్ అంతా అయిపోయింది. నేను రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయిన తర్వాత దీని గురించి ఏదో ఒక కార్యక్రమం మొదలు పెట్టాలి మైండ్లో ఉండేది, కానీ అది ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలి అనేది నాకు సరైన టోటల్ ప్లానింగ్ లేదు. అంటే ఒక ఆలోచన, దానికి స్థిరమైనటువంటి ఒక ఆలోచన, ఒక రూపు లేదు. చేయాలనే ఉంది. కానీ అలాంటి సందర్భంలో ఈనాడులో మురిసెను వివాహ బంధం అని ఒక ఆర్టికల్ చూశాను. ఆ మురిసెను వివాహ బంధం అనే ఆర్టికల్లో ఏంటంటే 70 ఏళ్ళు దాటిన ఒక వృద్ధుడు, ఒక వృద్ధురాలు, అది పాతకాలపు గోచిపోసి కట్టిన బ్రాహ్మణ కట్టుబొట్టుతోటి ఒక స్త్రీ, పంచి కట్టుకుని లాల్చి వేసుకుని ఉత్తరీయం వేసుకున్నటువంటి ఒక పురుషుడు దండలతో. వాళ్ళ స్టోరీ ఏంటంటే వాళ్ళ పిల్లలిద్దరు ఎక్కడో ఫారిన్లో ఉన్నారు. వాళ్ళు వీకెండ్స్లో తెలుగు వాళ్ళు కలిసినప్పుడు పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. అయ్యో మా నాన్న ఒంటరిగా ఉన్నాడు, మా అమ్మ ఒంటరిగా ఉంది అని. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పిల్లలు డిస్కస్ చేసుకోవడంలో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఈ విడివిడిగా ఉన్న ఇద్దరిని కూడా కలిపేసి ఒకే చోట చేర్చేస్తే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా ఉంటారు కదా అని అనిపించింది. అనుకోవడమే తడవగా వాళ్ళిద్దరూ ఇండియా వచ్చేయడం, పేరెంట్స్ని ఒప్పించేయడం, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం జరిగింది. అది సాకేత్ హోమ్లో అనుకుంటా జరిగింది. అది ఆర్టికల్గా వచ్చింది. అది నా ఆలోచనలకు ఒక రూపం ఇచ్చినట్టు అనిపించింది. అంటే ఇలా పెళ్లి చేయడం ద్వారా ఇద్దరు సీనియర్ సిటిజన్స్ని సింగిల్స్ని కలపడం ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం లేదు. ఒకప్పుడు 70-80 ఏళ్ల కిందట 2-3 జనరేషన్స్ కలిసి ఉండేవాళ్ళు. తాతగారు, కొడుకు, ఆయన మనవాళ్ళు, ఇలా అందరూ కలిసి ఉండేవారు. కష్ట సుఖాలు కూడా కలిసి షేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ మధ్య ఒక ఎమోషనల్ రిలేషన్ ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే తల్లి, తండ్రి, పిల్లలు, అంటే 2 జనరేషన్స్ మాత్రమే. అంతే. ఆ పేరెంట్స్ అనేటప్పటికీ వాళ్ళు అడిషనల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అయిపోయారు. ఆమె తల్లిదండ్రులు కానీ ఆయన తల్లిదండ్రులు కానీ ఈ సింగిల్ న్యూక్లియర్ ఫ్యామిలీలోకి రారు వాళ్ళు. సో మరి వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళిద్దరూ కలిసి ఏదో కారణాల వల్ల రాకుండా వాళ్ళిద్దరే ఒంటరి జీవితం గడుపుతుంటారు. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇద్దరిలో ఎవరో వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకో రెండో వ్యక్తి సింగిల్ అయిపోతాడు, భార్య కానీ భర్త కానీ. వాళ్ళు వీళ్ళ దగ్గరికి రావడానికి వాళ్ళు ఇష్టపట్టలేదు, వీళ్ళు కూడా జాయిన్ చేసుకోవడానికి వీళ్ళు ఇష్టపట్టాల. సో ఇక మిగిలిందల్లా ఓల్డేజ్ హోమ్. ఓల్డేజ్ హోమ్లో ఫుడ్, షెల్టర్ మాత్రం దొరుకుతుంది. కానీ నీ మనసులో ఉండేటువంటి నీ మంచి చెడ్డ, నీ మనసులో ఉన్న భావాన్ని షేర్ చేసుకునే మనిషి ఎక్కడ దొరుకుతారు? ఏ పక్క ఫ్రెండ్తో కాసేపు మాట్లాడతావు, కూసేపు మాట్లాడతావు. చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి, తలనొప్పి వస్తుంది, కాళ్ళు లాగుతాయి. ఎవరు నీ కష్టాన్ని తీరుస్తారు?
ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి పరిగెట్టలేరు కదా. అన్నిటికీ మించి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా వీళ్ళకి షేరింగ్ అవసరం. ఈవెన్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు, తప్పనిసరిగా మీకంటూ షేరింగ్ ఉండాలి, నలుగురితో మాట్లాడుతుండండి, నలుగురిలో కలుస్తూ ఉండండి అని. ఎక్కడ కలుస్తారు వీళ్ళు? ఈ 4 గోళ్ల మధ్యన ఫుడ్ షెల్టర్, తినడం పడుకోవడం, ఈ 2 తప్ప వేరే కార్యక్రమం లేదు. అంచేత ఇది కాకుండా ఇంకొక సొల్యూషన్ కోసం జనం కూడా వెతకడం మొదలెట్టారు. ఈ సింగిల్ లోన్లీ లైఫ్లోంచి ఏదో ఒక సొల్యూషన్ కావాలని. అనుకోకుండా ఇది నేను ఎప్పుడైతే తోడు నీడ అనేది స్టార్ట్ చేశానో, సింగిల్గా బాధపడుతున్న వాళ్ళకి, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి, ఇలా ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళకి కానీ, బయట ఉన్న వాళ్ళకి కానీ ఒక సొల్యూషన్ దొరికినట్టు అనిపించింది. ఓకే. అయితే దానికి నేను కొన్ని నిబంధనలు పెట్టుకున్నాను. ఎందుకంటే 40 years వరకు మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి. 50 తర్వాతనే సీనియర్ సిటిజన్స్ అనేటప్పటికీ వయసు పెరుగుతున్న కొద్దీ కూడా వీళ్ళకి వృద్ధాప్యం వస్తున్న కొద్దీ లోన్లీనెస్ పెరుగుతుంది కాబట్టి 50+ అని పెట్టుకున్నాను. 49 కూడా యాక్సెప్ట్ చేయను. 50 కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే వాళ్ళు ప్రూఫ్ ఏంటి? నాకు అసలు పెళ్లి కాలేదండి, నేను బ్రహ్మచారిని అంటాడు 60 ఏళ్ళ ఆయన కూడా. ఆయన ఎట్లా నమ్మాలి? ఏమో పెళ్లి చేసుకున్నాడేమో, నమ్మలేం కదా. అందుకని వాళ్ళ అఫీషియల్ పర్పస్ కోసం అని ఒక పాస్పోర్ట్ ఫోటో, అదే వ్యక్తి అని గుర్తింపు కోసం. 2 ఆధార్ జిరాక్స్. 50+ అనుకున్నాం కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఆధార్ ద్వారా వాళ్ళ వయస్సు మేము దాన్ని ఒక నియమంగా పెట్టుకున్నాం. ఆధార్లో వాళ్ళకి 50 నిండితేనే మేము తీసుకుంటాం. ఆధార్లో తప్పు ఉందండి, అబద్ధం చెప్పామండి అన్నా సరే తీసుకోం. ఆధార్ ప్రకారం 50. ఇక డెత్ ఆర్ డైవర్స్ అంటే వాడు సింగిల్ అనే ప్రూఫ్ కావాలి. ఓకే. చనిపోతే భార్య కానీ భర్త కానీ చనిపోతే డెత్ సర్టిఫికెట్, విడిపోతే కోర్టు ద్వారా వచ్చిన విడాకులు. కోర్టు ద్వారా విడాకులే కానీ వాళ్ళు ఒప్పందం రాసుకున్నాము, స్టాంప్ పేపర్ మీద రాసేసాము, మా లాయర్ గారే మాకు విడాకులు ఇచ్చేశారని చెప్తుంటారు కొంతమంది. చాకలాడి పెళ్ళానికి మంగళాడు విడాకులు ఇచ్చారని సామెత. అట్లాగా లాయర్ గారు ఎట్లా ఇస్తారు విడాకులు? అంచేత అలాంటిది ఏది యాక్సెప్ట్ చేయం ఎక్సెప్ట్ కోర్టు ద్వారా వచ్చిన విడాకులు. సో అన్ని లీగల్ గా ఉండేటట్టు మాత్రమే మీరు లీగల్ గా యాక్సెప్ట్ ఉంటేనే వాళ్ళు మన తోడు నెడల మెంబర్గా చేర్చుకుంటాం అని కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం జాయిన్ చేసినప్పుడు. ఆ నిబంధనల ప్రకారమే ఈ 15 సంవత్సరాలుగా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటిది 49 ఉన్నా యాక్సెప్ట్ చేయము, మేము రాసుకున్నాము స్టాంప్ పేపర్ మీద రాసుకున్నామన్నా యాక్సెప్ట్ చేయము. ఆ నిబంధనల ప్రకారమే ఇంతవరకు నడుస్తోంది. మ్యామ్, మీరు చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. 15 సంవత్సరాలుగా మీరైతే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మెయిన్గా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అనేటప్పటికీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్న ఏజ్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం అవసరమా అని చెప్పి ప్రశ్నించే కొడుకులు కానీ కూతుర్లు కానీ ఖచ్చితంగా ఉన్నారు. సమాజం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో మీకు థ్రెటనింగ్గా వచ్చినవి కూడా ఉంటాయి కదా. చాలా ఉన్నాయి. మరి వాటన్నిటినీ దాటుకొని మరి ముందుకే రావడానికి ఎలా వచ్చారు మ్యామ్? ఒక పని మనం చేయాలి అన్నప్పుడు మనకి దాని మీద ఫోకస్ ఉండాలి. అంటే ఈ పని నేను చేసే తీరాలి, నా గోల్ ఇది, ఆ గోల్ నేను రీచ్ అవ్వాలి. అది రీచ్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నేను దాన్ని భరించే తీరాలి, ఎదిరించే తీరాలి, ముందుకెళ్ళే తీరాలి. అదేవిధంగా ఇది సోషల్ స్టిగ్మా కానివ్వండి, సొసైటీ తొందరగా 50 ఏళ్ల వాళ్ళకి పెళ్ళి అంటే యాక్సెప్ట్ చేయదు కాబట్టి చాలా రకమైన వ్యతిరేకతలు వచ్చాయి, ఫ్యామిలీ నుంచి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 పిల్లలు ఓసారి మా ఇంటి మీదకే యుద్ధానికి వచ్చారు. ఆయనకి 70 ఏళ్ళు, ఆయన పెళ్లి చేసుకుంటా అని వచ్చాడు ఇక్కడికి. వద్దంటే ఆయన వినలేదు. అందుకని వీళ్ళు 3 మా ఇంటి మీదకి వచ్చి దెబ్బలాడారు. మీరెవరు అసలు మా నాన్నకి పెళ్లి చేయడానికి? 18 ఏళ్ళు దాటినటువంటి మైనార్టీ తీరిన మేజర్లు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. 70 ఏళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆయనకి అర్హత ఉంది. సింగిల్, ఆయన భార్య చనిపోయింది. ఆయన ఎవరు చూస్తారంటే మాది జాయింట్ ఫ్యామిలీ, ఆయన ఇంకోటి చూడాల్సిన అవసరం ఏంటండి? మేము ఉన్నాం కదా, మేమందరం కలిసే ఉంటున్నాం. అసలు మా నాన్నకి ఇంకో మనిషి అవసరం ఏంటి అంది కూతురు. అంటే నేను అమ్మ పొద్దున్న కాఫీ ఇస్తావు మీ నాన్నకి, వెళ్ళిపోతావు, నీ పిల్లలు, నీ భర్త, నీ సంసారం, నీ బిజీలో నువ్వు ఉంటావు. వాళ్ళందరూ ఆఫీసులకు వెళ్ళిపోయాక, స్కూళ్ళకి వెళ్ళిపోయాక, నీ పనంతా అయిన తర్వాత వచ్చి 1 గంట 2 గంటలు మీ నాన్నతో కూర్చుంటావు. తర్వాత భోజనం చేస్తావు, కాసేపు పడుకుంటావు, కాసేపు టీవీ సీరియల్ చూస్తూ ఉంటావు, కాసేపు సాయంత్రం మళ్ళీ వంట అవుతుంది, నీ భర్త పిల్లలు, నీ సంసారం అంటూ నీకు ఉన్నది. ఎంతసేపు నీ తండ్రితో నువ్వు గడపగలవు? పోని ఇదంతా కలిపి గడిపినా అనుకున్న రాత్రి 10ంటికి నీ దారి నువ్వు వెళ్ళి పడుకుంటావు. ఆయన పడుకుంటాడు, ముసలోడికి నిద్ర రాదు. ఏం చేస్తాడు? ఎవరితో మాట్లాడతాడు? నీ తలుపు కొట్టి అమ్మ నాకు కాసేపు కంపెనీ ఇవ్వు, కూర్చొని కబుర్లు చెప్పంటాడా? అల్లుడిని పిలిచి కంపెనీ ఇవ్వమంటాడా? ఎవరు ఎంత చెప్పినా కూడా మనిషికి మనిషి, తన మనిషి అనే ఒక తోడు అనేది అవసరం. ఇది ఎవరు కాదనలేని నిజం. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ మీడియా ద్వారా, ఎవరైనా కూర్చుంటే డిస్కషన్కి ఐఎమ్ రెడీ. ఓకే.
డాక్టర్స్ కూడా చెప్తున్నారు, నీ మనిషి అనే ఒక వ్యక్తి ఉండాలి, లేకపోతే నీకు ఎలాంటి డిప్రెషన్ వస్తుంది, లోన్లీనెస్ వస్తుంది, నీకు షేరింగ్ ఉండాలి అని. సైకలాజికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా జరిగిన స్టడీస్లో కూడా ఉమ్. ఎవరైతే లోన్లీగా ఉన్న ఉంటారు. వృద్ధులు ఎవరైనా ఉంటారో అవును. వాళ్ళు సూసైడ్స్ అటెంప్ట్ చేసిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. డిప్రెషన్స్ అవును, డిప్రెషన్తో సూసైడ్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్నారు కూడా చాలా మంది ఉన్నారు. అవును, మా దగ్గర 72 ఏళ్ళు ఆయన పెళ్లి చేసుకున్నాడు, మొన్న మధ్యనే చెప్పాను. ఆయన 72 ఏళ్ళు ఆయన పెళ్లి చేసుకుంటే ఆయనకి పెళ్లికి ముందు బీపీ ఉంది, షుగర్ ఉంది, నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకునేవాడు, డ్రింక్ కూడా అలవాటు ఉంది. అంటే రాత్రి పగలు లోన్లీనెస్ భరించలేక డ్రింక్ తాగేవాడు. ఆయన 62 ఏళ్ళ ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, రాజేశ్వరి అని. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి బీపీ పోయింది, షుగర్ పోయింది, నిద్ర మాత్రలు మానేశాడు. అది యూట్యూబ్లో కూడా ఉంది, శ్రీహరి ఇంటర్వ్యూ చేశారు వాళ్ళని, సినిమా యాక్టర్ శ్రీహరి. ఓకే. ఆశ్చర్యంగా అన్నీ తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయి అంటే ఒకే ఒక కారణం, ఆయనకి ఒక కంపెనీ ఉంది, అదొక్కటే, తోడు. వేరే ఏం లేదు. తోడు అనే ఒక మనిషి ఉన్నప్పుడు పడుకుంటే నిద్ర పట్టేది. నాకు ఏదైనా అయితే పక్కన మనిషి ఉంది కదా చూసుకుంటుందని. ఇదివరకు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి, అమ్మో నాకు ఏదైనా అయితే నేను బాత్రూంలో పడిపోతే, మంచం ఇచ్చి పడిపోతే, నా హార్ట్ అటాక్ వస్తే ఎవరు చూస్తారు అన్న భయం ఉండేది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నది అనేప్పటికీ ధైర్యంగా గుండె మీద చేసుకుని నిద్రపోతున్నాడు. నిద్ర మాత్రలు కూడా అవసరం లేదు. స్ట్రెస్ తగ్గింది, దానివల్ల బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది. అలాగే ఒక్కొక్కటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవుతున్న అది ఏంటంటే, మనిషికి మనిషి తోడు. ఆ తోడు లేని జీవితం చాలా దుర్భరం, చాలా దౌర్భాగ్యం. అది తోడు ఉన్న వాళ్ళకి తెలియదు, అది ఆ ఒంటరితనం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. 33 సంవత్సరాలు ఒంటరితనం నాది కాబట్టి, ఆ బాధలోంచి, ఆ కష్టంలోంచి, ఈ ప్రజల్ని చూసినటువంటి దాన్ని ఏమంటారు, అది ఆవేదన, ఆక్రోశంలోంచి పుట్టిన ఫైర్. ఆ ఫైర్లోంచి వచ్చిందే తోడు నీడ. అదే చెప్తాను నేను ఎప్పుడైనా సరే. కానీ దీని వెనకాల అంటే ఈ సంస్థ పెట్టడానికి ఇన్ని మీరు చూశారు కాబట్టే, స్వయంగా అనుభవించారు. ఎవరికైనా కానీ దెబ్బ తగిలితేనే ఆ నొప్పి తెలుస్తుంది. కరెక్ట్, దెబ్బ తగిలితేనే ఆ నొప్పి తెలుస్తుంది. ఏమంత దెబ్బ అని పక్కన కూర్చొని చెప్తాం మనం, మనకి తగిలితే తెలుస్తుంది. అంతే, కరెక్ట్. మీరు అది అనుభవించారు కాబట్టి గట్టిగా పెట్టారు. అయితే ఏంటంటే, ఇదే బాధని ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది పురుషులు ఉన్నారు అనుభవిస్తున్న వాళ్ళు. వాళ్ళే నా కర్మ ఇంతే అనుకున్నారే కానీ దీనికి సొల్యూషన్ ఏంటని ఎవరు ఆలోచించలేదు. నేను ఆలోచించాను. నేను ఆలోచించడమే కాదు, దానికి ఒక రూపం ఇచ్చి ఆచరణలో కూడా పెట్టాను. నేను చేసిన పని అది ఒకటే. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది దీనికి వస్తున్నారు అంటే, ఇన్ని వ్యతిరేకతల మధ్య కూడా దెర్ ఈజ్ ఎ నీడ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో దానికోసం ఒక నీడ్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు ప్రపంచంలో ఎంతమంది చెప్పినా వాళ్ళ మాట వాళ్ళు వినరు, వచ్చేస్తారు అంతే. ఎందుకంటే ఇప్పుడు నాకు నొప్పి పెడితే ఎంతమంది వద్దన్నా నేను డాక్టర్ దగ్గరికే పెడతాను. ఎందుకైనా బాధ భరించలేను కాబట్టి. లోన్లీనెస్ భరించలేని వాళ్ళు వద్దన్నా వస్తారు. బట్ స్టిల్ దెర్ ఈజ్ సోషల్ స్టిగ్మా. ఇంకా కూడా సోషల్ స్టిగ్మా అనేది ఉంది. ముఖ్యంగా స్త్రీలు రావాల్సిన అవసరం చాలా ఉంది దీనికి. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం సరిపోదు. ముఖ్యంగా పిల్లల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు అది పిల్లల్ని కాదని ఎదిరించలేరు. చాలామంది కూడా ఏంటంటే, పిల్లలు అపోజ్ చేస్తారేమో, వాళ్ళు ఏమనుకుంటారేమో, ఇలాంటి మీరు అన్నట్టు సోషల్ సిగ్మా అనేది కూడా మైండ్ లో పెట్టుకొని రాకుండా ఆగిపోతున్న వాళ్ళు కూడా బోల్డ్ ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ మాకు వచ్చే సంఖ్యలో చూసుకుంటే రేషియో తక్కువే ఉంటారు స్త్రీలు. పురుషులు వచ్చినంత మంది స్త్రీలు రారు. 200 మంది పురుషులు వస్తే అందులో 50% కూడా లేరు స్త్రీలు. 100 మంది కూడా రారు. 200 మంది ఫోన్ చేస్తే అక్కడికి వచ్చేటికి 50 మంది వస్తారు. ఈ ఫోన్ చేసి 150 మందిలో కొంతమంది భయపడి వెళ్ళిపోతారు, కొంతమందికి ధైర్యం చాలదు, కొంతమంది పిల్లలతో వెళతామని చెప్పగానే నోరు మూసుకో, ఈ వయసులో నీకు ఈ పెళ్ళి అవసరమా అని 2 తిట్టగానే భయపడి ఉండిపోతారు. ఎందుకంటే ఆడది మొదటి నుంచి అణిచివేతకు గురవుతూనే ఉంది, పాతకాలం నుంచి కూడా. ఇంకా ఇప్పుడు కాస్త చదువుకున్న బయటికి వచ్చి ప్రశ్నిస్తున్నారు, కానీ మొదటి నుంచి అణిచివేతకి గురి కాబడినటువంటి స్త్రీలో ఆ స్వతంత్రం, ఆ రివల్యూషనరీ ఐడియా, ఆ ధైర్యం తొందరగా రావు. ఆ పెయిన్లో ఉన్నాను కాబట్టి నేను ధైర్యం చేయగలిగాను. నాలాంటి పెయిన్ చాలా మందికి వచ్చి ఉంటుంది, కానీ ఎంతమంది అలా ధైర్యంగా రాగలుగుతారు? అంచేత ఆడది రావటం అనేది చాలా చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే, ఎమోషనల్గా ఉంటారు చాలామంది ఆడవాళ్ళు కూడా. పిల్లలతో, మనవలతో, మనవరాళ్ళతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే పిల్లలతో చెప్తారో, వాడు నా గుమ్మం తొక్కడానికి వీల్లేదు, మళ్ళీ నువ్వు ఇల్లు కాదని బయటకు వెళ్ళావంటే నా ఇంటికి రావద్దనేప్పటికీ వాళ్ళు భయపడిపోతారు. పిల్లలతో శాశ్వతమైన బంధం తెగిపోతుంది. ఆ బంధాన్ని వాళ్ళు తెంచుకోలేరు, ఎందుకంటే కన్న కడుపు కాబట్టి. ఆ పిల్లలతో, మనవాళ్ళతో బంధాన్ని తెంచుకోలేక ఈ బాధనే భరిస్తారు తప్ప వాళ్ళని దూరం చేసుకోలేరు. అది ప్రధానమైన కారణం.
50 ఇయర్స్ ప్లస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అనేటప్పటికి అవును. యూజువల్గా మ్యారేజ్ అనేటప్పటికి అందరు ఏంటంటే సో కొంతమంది ఏమనుకుంటారంటే ఓ అవును. పిల్లల్ని గండానికి మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు అవును. సో దానికోసమే అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ అంతే. మైండ్ సెట్ ఉంటుంది. అంతే అంతే అదే 50 ప్లస్ వచ్చిన వాళ్ళు ఒక అవును. ఎమోషనల్గా ఒక నీడ్ ఉందని చెప్పేసి మాత్రం ఆలోచించే వాళ్ళు ఆలోచించరు. 50 ప్లస్ అనే కాదు, పెళ్లి చేసుకుంటున్న వాళ్ళే అవును. ఏంటంటే ఎమోషనల్గా ఒక నీడ్ కావాలి, సో అవును. అన్ని రకాలుగా మనకంటూ ఒక తోడు ఉండాలి అని మనిషి ఆలోచించే ఉండాలి. వాళ్ళు అవును. తగ్గిపోతున్నారు. అవును. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? అది చెప్పాలంటే ఇది ఇందాక చెప్పినట్టుగా మీరు అన్నారు చూడండి, దెబ్బ తగిలితేనే దాని విలువ తెలుస్తదని. మ్మ్. కడుపు నిండిన బేరంలాగా భార్యాభర్తలు ఇద్దరు ఉన్న వాళ్ళకి ఒంటరి మనిషి బాధ ఏమిటో తెలీదు. మ్మ్. వాళ్ళకి అర్థం కాదు. రెండోది ఏంటంటే మొదటి నుంచి మన మైండ్లో పాతుకుపోయింది ఆడదంటే ఏదో ఇంట్లో వండుకుంటూ పెట్టుకుంటూ పిల్లల్ని చూసుకోవడమే కానీ 50 ఏళ్ళు వచ్చి పెళ్ళి ఏమిటి అసలు నన్నే అడుగుతారు, ఇప్పటికీ అడుగుతారు చాలామంది. ఏంటండి ఈ వయసులో పెళ్ళి ఏంటండి అసహ్యంగాను, మనవాళ్ళని మనవరాలు ఎత్తి సిగ్గు సిగ్గు ఎంత సిగ్గు చేయటం అనుకుంటారు. మ్మ్. పెళ్ళి అంటే పిల్లల్ని కనడానికే అనేది ఎంత తల్లకిందులు తపస్సు చేసినా వాళ్ళ మైండ్ మారటం లేదు. పిల్లల్ని కనడానికే పెళ్ళి అయితే 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో పిల్లల్ని కనడం పూర్తయిపోయింది. తర్వాత ఎందుకు కలిసి ఉంటున్నారు? విడిపోవచ్చు కదా, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకుంటున్నారు? ఈ 10-15 ఏళ్ళ కలిసి జీవించిన జీవితంలో వాళ్ళ మధ్య ఒక స్నేహబంధం ఉంది. వివాహ బంధానికి మించిన స్నేహబంధం ఉంది. 10-15 ఏళ్ళు కలిసి జీవించారు. కుటుంబం, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆ ఆనందాన్ని అనుభవించారు. ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో ఇద్దరూ శ్రమించారు, భార్యాభర్తలు ఇద్దరు. అంచేత పిల్లలు పెళ్ళైనా పిల్లలు వెళ్ళిపోయినా కూడా వీళ్ళిద్దరూ విడిపోకుండా కలిసే ఉంటున్నారు. ఎంచేతంటే వాళ్ళ మధ్య ఒక ఎమోషనల్ రిలేషన్ అన్నది ఉంది. ఆ ఎమోషనల్ రిలేషన్ ఎప్పుడైతే ఉందో ఆ బంధాన్ని అంత తేలిగ్గా తెంచుకుని వెళ్ళిపోలేరు. ఒకవేళ ఆమె ఎప్పుడైనా ఆ బంధువుల ఇంటికో పెళ్ళిళ్ళకో వెళ్ళినా మా ఆయన ఒక్కరు ఉంటారు, ఇబ్బంది పడతారు, నేను వెళ్ళిపోతాను బాబు అని వెళ్ళిపోతుంది. ఇంచేత ఆయన విడిచిపెట్టి ఉండలేక. అది 25 ఏళ్ల వయసు కాదు, 50 ఏళ్ల వయసులో కూడా. ఎందుకని ఉండలేకపోతుంది విడిచిపెట్టి అంటే అది పిల్లల కోసమని కాదు, అది ఒక ఎమోషనల్ రిలేషన్ అంతే. అది ఒక స్నేహబంధం అనండి, ఏ బంధం అనండి. ఇంకోటి కూడా చూసాను నేను, 80-90 ఏళ్ళు కలిసి జీవించిన తర్వాత వారిద్దరిలో ఎవరైనా ఒకరు చనిపోతే రెండో వాళ్ళు ఏడ తిరగకుండా చనిపోతున్నారు. అవును. అలాంటి కేసులు కూడా కొన్ని చూశాను. Yes. ఎందుకు 80 ఏళ్ల ముసలిది పోతాయే అని ఆయన ఎందుకు అనుకోలేకపోతున్నాడు? ఎందుకు అనుకోలేకపోతున్నాడు అంటే దాదాపు 40-50 ఏళ్ళు ఆయనతో కలిసి జీవించిన సాంగత్యం అయింది. ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి వస్తువులో ఆవిడ కనపడుతూ ఉంటుంది ఆయనకి, వద్దన్నా సరే. అది ఒక మానసికమైన మనోవ్యధ, బెంగ పెట్టుకొని ఆ బెంగతో చచ్చిపోతున్నారు కుంగిపోయి. లేకపోతే 80 ఏళ్ల మనిషి చచ్చిపోతే ఈయన బాధపడాల్సిన అవసరం లేదు. కానీ 90 ఏళ్ల మనిషి ఈయన కూడా, అయ్యో నా తోడు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకొక తోడు కావాలన్నా రాదు, వచ్చినా ఆ ప్రేమ మొదటి నుంచి ఉన్న ఎమోషనల్ రిలేషన్ రాదు ఆయనకు. అంచేత అది పోగొట్టుకోలేక, ఆ పోయిన మనిషిని మర్చిపోలేక ప్రతి క్షణము వాళ్ళని తలుచుకుంటూ కుంగిపోయి మానసికమైన వేదనతో ఆ బెంగతో చచ్చిపోతున్నారు వాళ్ళు. ఈ తోడు నీడలో మీరైతే మ్యారేజెస్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. అవును. ఏది 50 ప్లస్ వాళ్ళకి. అవును. 50 ప్లస్ వాళ్ళు అంటే ఆ ఏజ్లో కూడా కొన్ని సంవత్సరాలు కలిసి ఉండి వాళ్ళిద్దరికీ సెట్ అవ్వక విడిపోయిన సందర్భాలు కానీ అట్లేమన్నా ఉన్నాయా? తోడు నీడలో పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే యూజువల్గా మైండ్ సెట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవును. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ అవును. కొన్ని సంవత్సరాల వరకు అయితే బాగానే ఉంటుంది. అవును. బై గోయింగ్ ఆన్ ఏమవుతుందంటే సో అభిప్రాయ సెట్ భేదాలు అవ్వట్లేదు, అభిప్రాయ భేదాలు కానీ అవును. వేరే భేదాలు కానీ వచ్చి అవును. నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసుకొని విడిపోయిన సందర్భాలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఒకటో రెండో ఉన్నాయి. ఒకటే. ఓకే. నేను 100 పెళ్ళిళ్ళు అవుతుంటే అందులో 1-2 సందర్భాలు ఇలా మీరు చెప్పినట్టు ఉన్నాయి. ఓకే. అది కూడా వాళ్ళిద్దరికీ సెట్ అవ్వకపోవడానికి కారణం కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ తప్ప పర్సనల్ ఇష్యూస్ ఏమీ లేవు. ఓకే. ఈ ఊళ్ళోనే ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన వైజాగ్ నుంచి వచ్చిన ఒక ఆమెను ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ కలిసి లివ్ ఇన్ రిలేషన్, అది మీకు చెప్పలేదు అనుకుంటాను. పెళ్ళిళ్ళే కాకుండా కంపానియన్షిప్ అనేది కూడా మేము ఇందులో ప్రవేశపెట్టాం. బహుశా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రవేశపెట్టింది మేమే అనుకుంటాను. అంటే ఈ కంపానియన్షిప్ గురించి మనం మాట్లాడదామా సపరేట్గా కొంచెం? అదే వాళ్ళిద్దరూ కంపానియన్స్గా ఉండడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆమెకు వేరే ఇన్కమ్ ఏదో ఉంది, ఆ ఇన్కమ్ పోతుందని నేను లీగల్ మ్యారేజ్ చేసుకోను, కంపానియన్గా ఉంటానది. వారిద్దరూ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆవిడ ఇష్టాలు, ఆవిడ అభిప్రాయాలు చెప్తూ, నేను చాలా బాగా వంట చేస్తాను, నాకు టూర్లు అంటే ఇష్టం, ఏదో చెప్పింది ఆవిడ. సరే అయిపోయింది, పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళారు. 10 రోజులైనా ఆమె వంట గట్రా ఏం చేయటల్లా. ఈయన ఏదో ఆవిడ వండించి పెడుతుంది, కమ్మగా వండుతుంది అని ఎదురు చూశాడు. ఏదో కొత్త లేని 10 రోజులు 15 రోజులు ఊరుకున్న తర్వాత ఇంకా ఒక రోజు ధైర్యం చేసి అడిగాడు, నువ్వు చాలా బాగా వంట చేస్తానన్నావు కదా, మరి ఎన్నాళ్ళైంది నువ్వు కమ్మగా వండి పెడితే తిందామని నేను ఎదురు చూస్తున్నాను, ఎన్నాళ్ళ పని మనిషితోటి వండించుకు తింటాను, నువ్వు వంట చేయరాదా అని అడిగాడు.
అడిగితే ఆమె ఏమందంటే నేను వంట బాగా చేస్తాను అని చెప్పాను కానీ మీకు నేను చేస్తానని చెప్పలేదు కదా అంది. లీగల్ పాయింట్ అది. వంట బాగా చేస్తాను నిజమే, కానీ మీకు కాదుగా, మీకు నేను బాగా వండి పెడతానని నేను చెప్పానా? లేదు కదా. లేదు కదా. అది ఆవిడ లాగిన పాయింట్. మ్మ్. ఇంకేమంటాడు ఆయన? సరే ఆవిడతో ఎందుకు యుద్ధం లేని ఊరుకున్నాడు. కొన్నాళ్ళయ్యాక బర్త్డేనో మ్యారేజ్ డేనో పండగనో అదనో ఇదనో అస్తమానం ఇన్ని బజార్ తీసుకెళ్ళడం, చీరలు కొనిపించడం. ఏదో మ్యారేజ్ డే అంది. మ్యారేజ్ డే అంటే ఏదో ఒక రింగ్ కొనిపెట్టాడు. రింగ్ కాదు, నేను గాజులు కొనుక్కుంటాను. రింగ్ అంటే అరకాసుతో పోతుంది, గాజులు అంటే 4 కాసులు కావాలి. 4 కాసులు కాదు. అలాగా వీలైనంత వరకు ఆయనతో బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటే ఈయన పాపం ఈ బాధలు పడలేక, ఇది భరించలేక ఆ డిఫరెన్సెస్ వచ్చాయి, ఆర్థికంగా వచ్చిన డిఫరెన్సులు. సరే ఇంకా తట్టుకోలేపాడు ఆయన, కోప్పడ్డట్టున్నాడు. నువ్వు తిట్టేగాడికి నీ దగ్గర నేనెందుకు, నేను పోతున్నా అంది. ఈయన కొన్న నగలు వస్తువులు అన్నీ, ఉంగరాలు గాజులు అన్నీ సర్దుకుంది, చీరలో వెళ్ళిపోయింది. కాదు వెళ్ళిపోయాక మ్యామ్, ఏంటంటే యూత్లో ఎవరైతే లవ్ చేసుకుంటారో ఆ, సో ఇలాంటి సందర్భాలు అనేది వస్తాయి. వింటూ ఉంటాం. అదే అదే ఏంటంటే గిఫ్ట్లు కొనిచ్చుకున్నారు, అవును. నాతో ఇన్నాళ్ళు తిరిగేసి ఇలా చేశాడు అని చెప్పేసి వింటుంటాం. కాకపోతే 50+ years లో కూడా ఇట్లాంటివి కూడా ఉంటాయా ఇలాంటివి కూడా అంటే ఉంటాయి అని ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. అదే అంటున్నాను. 50+ లో కూడా ఇలా ఉంటారు, కానీ వెరీ రేర్. రేర్. యా. అలా ఇంతమందిలో ఆ ఒక ట్రెండే చూసాం మేము. అలాగా విడిపోయిన వాళ్ళని. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మ నేను చాలా శాంతమూర్తిని, జనరల్గా ఎవరిని తిట్టేవాడిని కాదు నేను. అలాంటిది హాస్పిటల్లో నాకు తెలియకుండానే మా నర్సుల్ని, కంపౌండర్ల మీద అరుస్తున్నాను నేను. వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, సార్ మీకు కోపం ఎక్కువైపోయింది, మీరు మా మీద అరుస్తున్నారని అని ఇదంతా చెప్పుకొచ్చాడు. ఆమెకు అప్పుడు ఫోన్ చేసి అడిగాను, అమ్మ నీకు ఆయన నచ్చలేదు వెళ్ళిపోయావు, మీరు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు, నష్టం ఏం లేదు, వెళ్ళిపోయావు, సరే బాగుంది. మరి ఆయన కొన్న వస్తువులన్నీ ఎందుకు తీసుకుపోయావు నువ్వు? ఆయన వస్తువులు ఆయన ముఖాన్ని కొట్టేసి వచ్చి అయిపోయావా అని అంటే, అవన్నీ నా కోసమే కదండి కొన్నాడు, అవి నావే కదా, అందుకని నేను తీసుకెళ్ళానంది. కరెక్ట్, నీకోసమే కొన్నాడు. నువ్వు చీర కొన్నాడంటే ఎందుకు కొన్నాడు? నిన్ను పెట్టులో పెట్టుకుని వెళ్ళిపోమని కాదు కదా, ఆ చీర కట్టుకుని ఆయన కళ్ళ ముందు తిరుగుతావని. నగలు కొన్నాడంటే అవి వేసుకుని ఆయన కళ్ళ ముందు కనపడతావని, అందుకోసం కొన్నాడు, కానీ నేను మూటాముల్లి సర్దుకుని వెళ్ళిపోమని లేదు కదా అన్న. ఆవిడ కోపం వచ్చి ఫోన్ పెట్టేసింది. అంతే, అలా మాట్లాడితే ఎవరికి నచ్చదు కూడా. బాబా మంచి పని చేసామమ్మా అంటే నచ్చుతుంది. అంచేత అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ కాదు ఎక్కడా సక్సెస్ కారు. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమందిలో ఇన్ని వందల పెళ్ళిళ్ళు అవుతున్నా 25 ఏళ్ల వాళ్ళు ఈ సంవత్సరం తిరగకుండా ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీ అవ్వకుండా విడిపోతున్నారు. వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు కలిసి ఉంటున్నారు అంటే, ఒకటి ఏ తోడు కోసం అయితే వాళ్ళు తప్పించిపోయారో ఆ తోడు ఇన్నాళ్ళకి దొరికింది. చిన్న చిన్న డిఫరెన్స్లు ఏవైనా వచ్చినా కూడా ఇప్పుడు కాదు అనుకొని విడిపోతే మళ్ళీ ఈ వయసులో ఆయనకి ఇంకొక తోడు దొరకటం కష్టం కదా. 25 ఏళ్ల పెళ్ళి అంటే డైవర్స్ చేస్తారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. కానీ ఈయనకి 50 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు, 60 ఏళ్ళు అయింది, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడిపోతే మొన్న పేపర్లో చూశాను 70-80 ఏళ్ల వాళ్ళు విడాకులు తీసుకున్నారండి, 70-80 సంవత్సరాలకి. అలాగా అప్పుడు విడిపోతే ఇంకొక తోడు దొరకటం కష్టం ఒకటి. అది అంటే ఆకలి మీద ఉన్న వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది అన్నట్టు, ఒంటరితనం భరించలేక ఆవిడ తోడుగా వచ్చింది కాబట్టి ఈవిడ్ని నేను ఎదుర్కోకూడదు అన్న భావనలో ఆయన ఉంటాడు, ఆవిడ కూడా అదే భావనలో ఉంటుంది. కాబట్టే అంత తొందరగా ఫెయిల్యూర్స్ లేవు. ఇన్ని పెళ్ళిళ్ళు అవుతున్నా ఫెయిల్యూర్స్ కాదు, అసలు అద్భుతమైన జంటలు. వాళ్ళని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది, నాకే ఒక్కొక్కసారి అసూయ కూడా పుడుతుంటుంది, ఇంత బాగా ఎలా ఉంటున్నారో అని. మీరు చెప్పిన దాంట్లో నాకు ఒకటి మాత్రం బాగా అర్థమైంది ఏంటంటే, సో మీరు చేసిన దాంట్లో, మీరు చేసిన మ్యారేజెస్లో 99.99% అనేది అన్నీ సక్సెస్గానే ఉన్నాయి. అవును. ఎందుకు ఇంత సక్సెస్ అవుతున్నాయంటే, లైఫ్లో ఎన్ని బాధలు పడాలో, సో ఎన్ని కష్టాలు ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ అన్ని రకాలుగా చూసి వచ్చిన వాళ్ళు ఇద్దరు కలిశారంటే అది ఫ్రూట్ఫుల్ లైఫే అయిపోతుంది. అవును. ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా అంతే. అంత సక్సెస్ఫుల్గా అంత హ్యాపీగా ఉంటున్నారంటే ఇద్దరు దెబ్బలు తిన్నారు, సో దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఇద్దరు ఒక లైఫ్ అనేది జాయిన్ చేసుకుని వెళ్తున్నారు అనమాట. ఆ పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి మళ్ళీ అలాంటి తప్పుని జీవితంలో చేయకూడదు అని అర్థమైంది. ఇప్పుడు గొడవపడి విడిపోతే మళ్ళీ నాకు పెళ్ళాము రాదు, ఆయనకి మొగుడు రాడు అని చేత ఏదో 2 రోజులు కొట్టుకుంటాం, తిట్టుకుందాం, 3వ రోజు కలుసుకుందాం అనే ఉంటుంది. అది ఆ అన్యోన్యత కానీ అర్థం చేసుకోవటం కానీ వాళ్ళకి అక్కడే వస్తుంది. ఎంచేతంటే ఇదివరకు ఒకసారి దెబ్బ తిని ఉన్నారు కాబట్టి మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ అదే పొరపాటు చేసి మళ్ళీ అలాంటి జీవితాన్ని వాళ్ళు కోరుకోవట్లే. ఇప్పుడు ఈవిడ బొమ్మనొచ్చు, సపోజ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆయనకు ఇంకో తోడు కావాలి, తోడు లేకుండా ఉండలేడు. అలాగే ఆమె కూడా. ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళు జనరల్గా మా జనరేషన్లో పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు జనరేషన్ చాలామంది చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది. ఆ రోజుల్లో లేదు. అంచేత ఇప్పుడు ఆమె కాదు అని వెళ్ళిపోతే ఆమెకి ఒక ఆధారం ఉండాలి కదా. ఓ ప్రాపర్టీయో ఆస్తిపరాలు అయితే అది వేరే విషయం. కానీ ఇదే ఫుడ్ షెల్టర్ దొరుకుతుంది, ఆయనతో కలిసి ఉంటున్నా, ఏదో సినిమాలు షికార్లు వెళ్తున్నాం, కాలక్షేపం అవుతుంది. ఇప్పుడు కాదు అని వెళ్ళిపోతే మళ్ళీ ఇంత సమస్య పడాలి. ఇంకొకటి ఏంటంటే, అది లీగల్ మ్యారేజ్ అనుకోండి, డైవర్స్ పెట్టచ్చు, మెయింటెనెన్స్ పొందొచ్చు. ఎన్నేళ్ళు పడుతుంది?
Yeah. ఎన్ని సంవత్సరాలు ఈలోగా ఈవిడ సైకిల్ తొక్కుకుంటే వెళ్ళే లాయర్ గారు కారు కొనుక్కుంటాడు కానీ ఈవిడ కేసు పూర్తవదు. పూర్తవుతుంది. అంచేత అంతకంటే ఏదో ఒకటో రెండో సర్దుకోవడం బెటర్ అనేటువంటి ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు విడిపోమన్నా విడిపోరు, అది ఉన్నంతకాలం. యా. అండ్ ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మీరు చెప్పారు కంపానియన్షిప్ అనేది కూడా మేము ఈ మధ్య ప్రవేశపెట్టాము అని అవును. చెప్పేసి. అవును. అసలు ఈ కంపానియన్షిప్ అంటే ఏంటి, మరి దానివల్ల మీరు ప్రవేశపెట్టిన తర్వాత అంటే ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంది? కంపానియన్షిప్ దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి సహజీవనం చెయ్యొచ్చు, అది చట్ట వ్యతిరేకమైన పని కాదు. అయితే ఇందులో ప్లస్ మైనస్ ఏంటంటే ఆమెకు ఆయన ఆస్తి మీద ఎలాంటి హక్కులు ఉండవు. ఓకే. కోర్టులో కేసేసి డైవర్స్ తీసుకుని భరణం పొందే అవకాశం కూడా ఆమెకు లేదు. అట్లాగే ఈయనకు కూడా ఆమె ఆస్తుల మీద ఎలాంటి హక్కు లేదు. ఇద్దరు ఫ్రెండ్స్ మాదిరి ఒకే ఇంట్లో స్త్రీ పురుషులు కలిసి జీవిస్తారు. ఓకే. స్త్రీ పురుషులు కలిసి ఫ్రెండ్స్ మాదిరి జీవిస్తే సొసైటీ యాక్సెప్ట్ చేయదు కదా. కాబట్టి వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు అని అర్థం, వాళ్ళు సహజీవనం చేస్తున్నారు. అది లీగల్గా చెల్లుబాటు అయినా కాకపోయినా ఇల్లీగల్ అయితే కాదు, దాని మీద కేసు వేయడానికి లేదు. ఇద్దరు ఈ వయసులో ఫ్రెండ్స్లా ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఫ్రెండ్లీగా కలిసి ఉన్ననాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళ మధ్య విభేదాలు వచ్చి మనం విడిపోవటమే బెటర్ అనుకున్నప్పుడు అంతే ఫ్రెండ్లీగా ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆమెకు ఈయన ఏమి ఇవ్వక్కర్లా, ఈయనకు ఆమె ఏమి ఇవ్వక్కర్లా. ఉన్ననాళ్ళు ఆమె ఫుడ్ షెల్టర్ బాధ్యత అయింది, వెళ్ళిపోయిన తర్వాత ఎవరిదారు వాళ్ళదే. ఇందులో మాకు కలిసి వచ్చిన లాభం ఏంటంటే పెళ్ళి అనేప్పటికీ చాలామంది పిల్లలు యాక్సెప్ట్ చేయట్లే. ముఖ్యంగా హై సొసైటీలో బాగా ఆస్తిపరుడైనటువంటి తండ్రి పెళ్లి చేసుకుంటానంటే చట్టబద్ధమైన పెళ్లిలో ఆమెకు కూడా ఒక వాటా ఉంటుంది. అవును. కాబట్టి పిల్లలు యాక్సెప్ట్ చేయటం లేదు. వాళ్ళ షేర్ వాళ్ళకి ఇచ్చేసిన ఆయన ఒక్క వాటా పుచ్చుకుని ఆయన పెళ్లి చేసుకున్నా కూడా ఆయన వాటాలో మళ్ళీ ఈమెకి షేర్ వస్తుంది. ఆ షేర్ కూడా ఎందుకు పోవాలనే ఉద్దేశంతో పిల్లలు యాక్సెప్ట్ చేయట్లా. బయటకు అది చెప్పకపోయినా అది కూడా ఒక రీజన్. యూజువల్గా అంటే పిల్లలు వద్దనడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది. అవును. ఎందుకంటే అప్పటి వరకు మనది అని అనుకునేది, అవును. సో తండ్రి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడు అనేటప్పటికి తీసుకెళ్ళిపోతారు కదా. అంతే కదా. అలాంటప్పుడు అపోజ్ చేస్తారు తప్పనిసరిగా. అంచేత ఇది రాకుండా మేము ముందు జాగ్రత్తగానే ఆలోచించి స్టార్టింగ్ నుంచే ఈ లివ్ ఇన్ రిలేషన్ పెట్టాం. ఐదర్ మ్యారేజ్ ఆర్ లివ్ ఇన్ రిలేషన్. ఈ రెండింటిలో మీకు ఇష్టమైంది మీరు తీసుకోవచ్చు. పిల్లల అభ్యంతరం లేకపోతే లీగల్ మ్యారేజ్ చేసుకోవచ్చు. లీగల్ మ్యారేజ్ చేసుకుని తెరసలా కట్టుకుని మట్టెలు నల్లపూసలు మంగళసూత్రాలు జీలకర్ర బెల్లాలతో పెళ్లి చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకే ఆశ్చర్యం వేసేది. నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడితే బట్టతల మీద ఇట్లా కారిపోతుండేది. అది నాకే పడిపోతుందేమో అన్నట్టు ఉండేది. అంత నేను అడిగాను కూడా వాళ్ళు ఎవరినో, వాళ్ళు సంగీత్ ఇంకా ఏంటి దాన్ని ఏమంటారు గోరింటాకు మెహందీ ఇవన్నీ 3 రోజులు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. నేను అడిగాను 50-60 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఈ 3 రోజులు పెళ్ళిళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు తెలిసిన, చిన్నప్పుడు పెళ్ళి అయిందండి మాకు, అసలు పెళ్ళి అంటే ఏమిటో తెలియని వయసులో పెళ్లి చేసుకున్నాం, మా సరదాలు ముచ్చట్లు తీరలేదు, ఇప్పుడు మాకు ఈ అవకాశం దొరికింది, మాకు ఇష్టమైన వ్యక్తిని ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నాం మేము, అంచేత మేము ఈ ఆనందాలన్నీ అనుభవించవలసిందే. డ్యాన్సులు సంగీతులు ఒకటేంటి బీభత్సంగా చేసేవాళ్ళు, అంత ఉత్సాహంగా. ఆశ్చర్యం వేసేది నాకే. అలాంటి పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇలా లివ్ ఇన్ రిలేషన్ ఒకవేళ పిల్లలు ఒప్పుకోరు, లేదా ఆయనకే ఏమో నాకు చాలా ఆస్తి పరుని ఆయనకి రావచ్చు, అంచేత మనం లివ్ ఇన్ రిలేషన్లో ఉందామంటే ఇద్దరికి ఇష్టమైనప్పుడు కంపానియన్షిప్లోనే ఉంటారు. అది వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకోవాల్సింది. మీరు పెళ్లి చేసుకోండి, మీరు కంపానియన్షిప్లో ఉండండి, మనం ఏం చెప్పాం. అది వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, కంప్లీట్గా అది వాళ్ళ ఇష్టమే. మాది కేవలం ఒక స్వయంవర వేదిక మాత్రమే. అంటే ఒక స్వయంవరానికి ఏదో ఒక యువరాణి దండ పట్టుకొని ఎట్లా అయితే వస్తుందో అలాగా వాళ్ళ పరిచయాలు చేసుకుంటారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్, స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ ఊరు, పేరు, క్యాస్టు, వయసు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాంటి పార్ట్నర్ని వాళ్ళు కోరుకుంటున్నారు, ఈ 5 పాయింట్లు చెప్తారు. ఈ 5 పాయింట్లు చెప్పినప్పుడు ఎవరైతే వాళ్ళకి నచ్చుతారో వాళ్ళ పేరు నోట్ చేసుకుంటారు. ఆడవాళ్ళ పేరు మగవాళ్ళు, మగవాళ్ళ పేరు ఆడవాళ్ళు నోట్ చేసుకుంటారు. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత రెండోది ఇంటరాక్షన్ సెషన్, అంటే ఎవరితో మాట్లాడాలనుకున్నారు అనేది మాకు ఆ కాగితం మీద రాసి మాకు ఇస్తారు. మేము వాళ్ళని పిలుస్తాం, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి సపరేట్గా ప్లేస్ పెడతాం. అక్కడికి వచ్చి వాళ్ళు కూర్చొని వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుకోగలుగుతారు. స్టేజ్ మీద అన్ని ముచ్చట్లు చెప్పలేరు కదా. ఇప్పుడు స్టేజ్ మీద వచ్చి మాట్లాడబోయే అంటే 2017 సంవత్సరంలో మా ఆవిడ పలానా హాస్పిటల్లో క్యాన్సర్తో చనిపోయినప్పుడు అని మొదలెడతాడు ఆయన కదా. అంచేత అంత కథ మనకు అవసరం లేదు. కాబట్టి నువ్వు సింగిల్ అనే ప్రూఫ్ ఉంది మా దగ్గర, అంచేత అది చెప్పాల్సిన అవసరం లేదు.
నీకు ఎంతమంది పిల్లలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఊరు, నీ పేరు, నీ క్యాస్ట్, నీ వయసు, నీ రిక్వైర్మెంట్ 5 పాయింట్లు. మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు పెళ్ళికి ముందు సో, ఇప్పుడున్న జనరేషన్‌లో ఆ కేఫ్‌లోనో ఎక్కడన్నా గానీ అమ్మాయి, అవును. అబ్బాయి మీట్ అవుతూ ఉంటారు. అవును. సో, సేమ్ ఇది కూడా సేమ్ అదే కాన్సెప్టే. అంతే కదా! లేదు. పెళ్లి చూపుల ఇది పోయింది. పోయింది. యాహ్! పాతకాలం వాళ్ళు కేఫ్‌లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. అలాగే యాహ్! వీళ్ళిద్దరు కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. హ్మ్. వీళ్ళిద్దరూ ఇష్టమై డిసైడ్ చేసుకుంటే ఓకే. హ్మ్. లేదు మేము మాట్లాడాము, మాకు అభ్యంతరం లేదు, ఇది బాగానే ఉంది, మా పిల్లలతో కూడా ఒకసారి మాట్లాడతాము అనుకున్నారనుకో, ఇంటికెళ్ళి పిల్లలతో చెప్తారు. పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళందరూ కలిసి ఈయన ఇంటికి వచ్చి ఇల్లు వాకిలు చూసుకుంటారు. హ్మ్. లేదా ఈయన పిల్లలు వెళ్ళి ఆవిడింటికి వెళ్ళి అదంతా వాళ్ళ ఇష్టం. ఓకే. అది ఎలా చేసుకొని వాళ్ళు మాట్లాడుకుంటారు. పైగా ఇంకొకటి ప్రారంభంలో స్టార్ట్ చేసినప్పుడు పొద్దున్న మీటింగ్ పెడితే సాయంత్రానికి జంటలు సెటిల్ అయిపోయేవి. సాయంత్రానికి మినిమం 2 జంటలు. అంటే వాళ్ళు ఎప్పుడు దొరుకుతుందా అని ఇలా దొరకగానే అలా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అన్న ధోరణిలో ఉండేవారు పాపం. ఓకే. సాయంత్రానికి అలా 2 జంటలు మినిమం సెటిల్ అయ్యేవి. సూపర్ మ్యామ్ అసలు. అయితే అది 4, 5 ఏళ్ల తర్వాత దాన్నేమంటారు, ఆ చామ్ తగ్గిన తర్వాత జనాల్లో కొంచెం ఆలోచన మొదలైంది. ఎందుకంత తొందరపడి చేసుకోవాలి, కొద్ది రోజులు మాట్లాడుకుందాం. హ్మ్. మాట్లాడుకుని ఆయన అభిప్రాయాలేంటో, నా అభిప్రాయాలేంటో మనం షేర్ చేసుకుందాం. మిగతా విషయాలన్నీ మాట్లాడుకుని కుదిరితే అప్పుడు ఆలోచిద్దామని నెల, 2 నెలలు, 10 నెలలు కొంతమంది ఎవరు తెలంగాణ ఆయన కిషన్ రావు అనుకుంటా ఆయన పేరు. ఆహా! ఆమె రాణి. హ్మ్. వాళ్ళు మాట్లాడుకున్నారు. సిద్దిపేటలో ఉంటారు. వాళ్ళు 10 నెలలు మాట్లాడుకున్నారు పెళ్లి చేసుకోవడానికి. ఆయనకి పిల్లలున్నారు, ఆమెకి పిల్లలున్నారు. ఆమెకి పిల్లలు లేరు, మాకు గుర్తులేదు నాకు. ఆయనకి పిల్లలున్నారు. హుహు. 10 నెలలు మాట్లాడుకున్నారు. 10 నెలలు మాట్లాడుకొని ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఆయన ఇంటికి దగ్గరలోనే వాళ్ళ అమ్మాయి ఉంటుంది. ఆయన కూతురు ఉంటుంది. అమ్మాయి జాబ్ చేస్తుంది. ఆమెకు చిన్న పిల్లోడు ఎవరో ఉన్నారు. హ్మ్. పెడుతూ వీళ్ళ ఇంట్లో దింపేసి అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. రాత్రి వచ్చి పిక్ చేసుకుని ఉంటుంది. అప్పటిదాకా ఈ ముసలాళ్ళ దగ్గర ఉంటుంది ఆ అమ్మాయి కూడా. ఆవిడ కూడా అంతే అభిమానంతో మనవరాలు చూసినట్టే చూసింది తప్ప నాకేంటి సంబంధం అన్న భావనతో లేదు. ఆ పిల్ల కూడా ఈవిడికి అమ్మమ్మ అంటూ బాగా అమ్మమ్మ. అలవాటైపోయింది. అండర్స్టాండింగ్ ఉండాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి చేసుకునే వ్యక్తి వీడు నాకే సొంతం, ఏదో నా మొగుడు నాకే సొంతం సినిమాలాగా 25 ఏళ్ల పడుచుకున్నాడు కాదు. హ్మ్. వాడి వెనకాల వాడి ఫ్యామిలీ ఉంది. వాడి పిల్లలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు ఇంతమంది ఉన్నారు. హ్మ్. వాళ్ళందరినీ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి ఆయనతో పాటు. వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తేనే ఆయన తొందరగా నీకు దగ్గర అవుతాడు. రైట్. ఆయన కానీ నాకేంటి సంబంధం ఆయన పిల్లలతో అనే భావనతో నువ్వు ఎప్పుడైతే డిఫరెన్స్ చూసావో అచ్చంగా అసలు సిసలు సూర్యకాంతం సవితల్లాగా అయిపోతావు. ఆ పిల్లలు దూరం అయిపోతారు. పిల్లలు ఎప్పుడైనా 2 రోజులు పండగకి పిలవాలని ఆయన మనసులో ఉంటే నీకు ఇష్టం లేదు కాబట్టి పిలవలేడు. పిలిచి మనశ్శాంతి పోగొట్టుకోలేడు. సో మానసికంగా ఆయన నీకు దూరం అవుతాడు. నీకు దగ్గర కావాలంటే ఆయన పిల్లల్ని నువ్వు దగ్గర తీసుకోవద్దని ఆయన నీకు దగ్గర అవుతాడు. రైట్. అదొక చిట్కా అంతే. హ్మ్. అది అన్ని నువ్వు పాటించినాడు. ఆయన పిల్లలతో పాటు ఆయన కూడా నీ సొంతం అవుతాడు. పిల్లలందరూ కూడా నీతో ఆప్యాయంగా ఉంటారు. ఒక రిలేషన్ కావాలి అన్నప్పుడు ఆ వ్యక్తి బలాలు, బలహీనతలు అన్నీ మనం క్షమించగలగాలి. అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయగలగాలి. యాహ్! ఆ వ్యక్తిలో కోపం ఉండొచ్చు, ఓ సిగరెట్ ఉండొచ్చు, ఓ డ్రింక్ ఉండొచ్చు, ఏది ఉండొచ్చు. వాటిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నాకు సిగరెట్ పడదు, హ్మ్. డ్రింక్ తాగితే నేను ఒప్పుకోను అని నువ్వు కొత్తగా వచ్చి కండిషన్లు పెడితే ఇన్నాళ్ళ నుంచి అలవాటైన వాడు మానలేడు కదా. అవును. అంచేత అది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అది కావాలంటే సహనం కావాలి, ఓర్పు కావాలి, ఇన్ని కావాలి. అది చాలా కష్టం. మ్యామ్ ఇప్పటివరకైతే ఎన్నో సక్సెస్‌ఫుల్ స్టోరీస్ అనేది కూడా మీరు 50+ ఇయర్స్ వాళ్ళకు మ్యారేజ్ చేశారు. అంతా బాగుంది. అవును. కాకపోతే అప్రాక్సిమేట్‌గా ఎన్ని జంటలను కలిపారు? అది నేను 5, 6 ఏళ్ల కిందట 500 వరకు లెక్క పెట్టానండి. ఈ 5, 6 ఏళ్ళుగా లెక్క పెట్టడం మానేశాను. అంటే ఆ కౌంట్ ఏంటంటే సో, అప్పుడు చేసే కౌంట్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పెరిగిందా? తగ్గిందా? పెరిగింది. ఖచ్చితంగా పెరిగింది. అందులో డౌట్ లేదు. మొన్న 22వ తారీఖు సెప్టెంబర్ 22వ తారీఖున మీటింగ్ పెట్టాము. హ్మ్. 3 జంటలు సెటిల్ అయ్యాయి. అక్కడే చెప్పారు నాకు. హుహు. ఒకళ్ళు అఫీషియల్‌గా డిక్లేర్ చేశారు. రెండో వాళ్ళొచ్చి నా చెవిలో చెప్పారు. అప్పుడే చెప్పకండి అందరికీ మేము సెటిల్ అయ్యాము అని. ఓకే. ఇంటికెళ్ళాక సాయంత్రం ఇంకొక జంట ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు మేము చెప్పడానికి ఇంకా మేము మాట్లాడుకోవటం అవ్వలేదు. అందుకని మీకు చెప్పలేకపోయాము. మేము ఫైనల్ చేసుకున్నాం మేడం అని. సో 3, 4 జంటలు సెటిల్ అయ్యాయని అనుకుంటాం. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు చాలా సిన్సియర్‌గా వచ్చి మాకు చెప్పేవాళ్ళు. మేము సెటిల్ అయ్యాము, మేము పెళ్లి చేసుకున్నాము, లేదా చేసుకోవాలనుకుంటున్నాము. హ్మ్. ఇలాగా. తర్వాత చెప్పడం మానేశారు. ఎందుకని? అంటే మన పని అయిపోయింది కదా, మళ్ళీ ఛార్జీలు పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళి ఎందుకు మనకి అసలు అనవసరం అని ఒకళ్ళు. ఏమైనా డబ్బులు అడుగుతారేమో, మ్యాట్రిమోనియల్స్ అడిగితే అడుగుతారు కదా, నేను ముందే చెప్తాను డబ్బులు అవసరం లేదు. అయినా సరే ఏమో ఇప్పుడు ఇలాగే అంటారు, ఆ తర్వాత అడుగుతారేమో, మనకి ఎందుకు వెళ్ళకుండా ఉంటే పోతుంది కదా. మన పని మనకి అయిపోయాక దాని అవసరం ఏంటి? ఓడ దాటాక ఓడ మల్లయ్య, ఓడ దాటితే బోడి మల్లయ్య అని సామెత చెప్తారు. అట్లాగా అసలు మనం చెప్పకుండా ఉంటే పోతుంది కదా.
అయితే మాకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడక్కడ ఆ నోట తిరిగి ఏ సంవత్సరానికో 6 నెలలకో తెలుస్తది. తెలిస్తే కొత్తల్లో నేనేం చేశానంటే నాకు కోపం వచ్చేది. మనకి ఈ కాస్త ఆనందం కూడా దక్కనివ్వరా? మీరు సెటిల్ అయ్యారని మేమేం అడగటలేదు కదా! సెటిల్ అయ్యారని చెప్పడానికి మీకేంటి బాధ అని ఒకళ్ళిద్దరిని దబాయించి వాళ్ళు రాకపోతే కూడా నేను వాళ్ళకి లీగల్ నోటీసులు ఇప్పించి రప్పించాను. చీటింగ్ కేసులు పెట్టి. ఇద్దరిని రప్పించాను అలాగా. కానీ ఇలా ఎంతమంది మీద పోరాటం చేసి ఎంతమంది నేను చీటింగ్ అప్పుడంటే ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఉన్నదంతా మూడొంతులు వాళ్ళే. ఎంతమంది మీద నేను పోరాటం చేసి ఎన్ని చీటింగ్ కేసులు పెట్టి తెప్పిస్తాను. కానీ మీరు అడిగేది ఏంటంటే జస్ట్ వచ్చి ఒక వచ్చి మాట చెప్పండి అంతే. ఇప్పుడు అది ఇందాక మీకు ఆనందపడతాం. చెప్పాను చూడండి, ఆయన అద్భుతంగా రాస్తారు, ఆయనకి పిహెచ్డి ఇవ్వచ్చు అని వాళ్ళ ఆ జంట ముచ్చట్లు ఆవిడ చెప్తున్నప్పుడు ఆవిడ నునుసుకి దొంతర్లు ఆ 50 ఏళ్ల వయసులో కూడా ఆవిడ ముఖం ఎర్రబడిపోయి ఆయన మెలికలు తిరిగిపోతూ ఆవిడకేసి పరవశంగా చూస్తూ అది చెప్పలేం. అది చూస్తే వచ్చే ఆనందం ఉందే, ఆ ఆనందం ముందు ఎన్ని కష్టాలైనా ఎదిరించవచ్చు అనిపిస్తుంది. చాలా చాలా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇప్పటికీ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ హెచ్ఎంటీ నగర్లోనే ఇక్కడ ఉన్నారు. ఆవిడ పేరు విజయాను, ఆయన పేరు భాస్కర్ రావు అనుకుంటా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, పలకరిస్తుంటారు. ఒకసారి మేము భోజనానికి కూడా వెళ్ళాము. విజయ 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 అంటూ అరక్షణం ఆవిడ వదిలిపెట్టకుండా తిరుగుతాడు ఆ వయసులో కూడా ఆయన. ఆవిడ అంతకంటే అన్యోన్యంగా ఇప్పుడు మా ఇంటికి రండి లేదా నెక్స్ట్ పార్టీకి రండి అంటే, సార్ విజయ్తో కూడా ఒకసారి ఓ మాట మాట్లాడి చెప్తానండి అంటాడు ఆయన. అంటే ఆ అన్యోన్యం అండర్స్టాండింగ్ ఉందే, అది మనం మాటలతో చెప్పేది కాదు. రైట్. చాలా అద్భుతమైంది. ఒక జంట ఉన్నారు, మాట్లాడచ్చా? చెప్పండి. ఆయనకి 70 ఏళ్ళు దాటిపోయినాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన అనంతపురం. ఆవిడది పిఠాపురం, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో ఈవిడ, పిఠాపురంలో ఆయన ఒక మీటింగ్కి వచ్చారు. మీటింగ్లో కలిశారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సాయంత్రం 4 గంటలకు నాకు డిక్లేర్ చేసేసారు. నేను ఆయన అడిగాను, ఎందుకు ఇంత తొందరపడి మీరు పొద్దున్న వచ్చారు, సాయంత్రానికే మీరు అనౌన్స్ చేసేస్తున్నారు, మీ పిల్లలకి చెప్పారా, మీ పిల్లలు ఒప్పుకున్నారా అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ పిల్లలకి నేను పర్మిషన్ అడగటం లేదు, పెళ్లి చేసుకున్నానని, పెళ్ళి అయ్యాక కూడా చేసుకున్నానని చెప్పచ్చు. ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఇన్ఫర్మేషన్ టు పాస్ అని వాళ్ళకి చెప్పడానికి ఇన్ఫర్మేషనే కానీ చేసుకోనని నేను వాళ్ళు అడగట్లేదు కదా. అంచేత వాళ్ళ ప్రేమేం లేదు. రెండోది, మీరు అనంతపురం, ఆవిడ పిఠాపురం, ఎంత దూరం ఉంది? ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? మీరు రిటైర్డ్, ఆవిడ సర్వీసు. అంటే ఆయన ఒక్క మాట చెప్పాడు, ఎప్పటికీ మర్చిపోలేను నేను. కావాలి అని మన మనసులో ఉండాలి కానీ దానికి ఇవన్నీ చిన్న చిన్న కారణాలు, ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రిటైర్డ్ పర్సన్, ఖాళీగా ఉన్నా, నేనే వెళ్ళి ఉండొచ్చు 10 రోజులు ఆవిడ దగ్గర. ఆవిడకి దసరా సెలవులు వస్తాయి, సంక్రాంతి సెలవులు వస్తాయి, వేసంకాలం సెలవులు వస్తాయి. అప్పుడు ఆవిడ నా దగ్గరికి అనంతపురం రావచ్చు. ఈ దూరాభారాలు ఏం చేస్తాయమ్మా మమ్మల్ని? ఒక రోజు కష్టపడితే పెడతాం, 10 రోజులు ఉంటాం. ఆవిడ వస్తుంది వేసంకాలం సెలవుల్లో, నెలలు నా దగ్గర ఉంటుంది. ఇదేమన్నా పెద్ద ఇష్యూనా? అసలు ఇది సమస్య కాదన్నాడు ఆయన. అంత సింపుల్గా తీసి పారేశాడు సమస్యని. ఆ 70 ఏళ్ల వయసులో కూడా ఆయన అంటే మనకి కావాలని కోరుకున్నప్పుడు ప్రతి సమస్యని కూడా మనకు సొల్యూషన్స్ కూడా ఆలోచించుకోగలుగుతాం. నేను రిటైర్ అయ్యాను కాబట్టి నేను వెళ్ళగలను. దూరాలు మాకు పెద్ద అడ్డం కాదు. ఇంకో మాట చెప్పాడు ఆయన, ఒక ఏడాది తిరిగాక ఆమె నన్ను వదిలిపెట్టి ఉండలేకపోతే ఆమె ఆ ఉద్యోగం వదిలేసి వచ్చేయచ్చు అన్నాడండి. నేను నవ్వుకున్నాను, ఈ 70 ఏళ్ల ముసలాడికి ఎంత కోరిక అని. కానీ నిజంగానే ఆమె ఉద్యోగం వదిలేసి వచ్చేసిందండి. అఫ్కోర్స్ ఆవిడ ప్రైవేట్ స్కూల్లో చేస్తోంది, గవర్నమెంట్ కాదు కాబట్టి. ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే ఏదో జీతం ఎందుకు వచ్చిందని. ఆ 70 ఏళ్ల ముసలాడిని వదిలిపెట్టి ఉండలేక ఆవిడ పిఠాపురం నుంచి అనంతపురం వచ్చేసింది ఆయన దగ్గరికి. నేనే నమ్మలేకపోయాను. ఆయనలో ఏం చూసి వచ్చింది? ఆయన వయసు చూసా? వయసు లేదు. ఆయన అందం చూసా? అతి సామాన్యమైన మనిషి. ఆయన ఆస్తి చూసా? రిటైర్డ్ హెడ్ మాస్టరు. ఏం చూసి ఆవిడ ఆయన్ని అంత ఇష్టపడి పెళ్లి చేసుకుంది? వయసు గ్యాప్ కూడా 20 ఏళ్ళో ఏమో ఉంది. అండర్స్టాండింగ్. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? అది సాయంత్రానికి మీటింగ్ అయిపోయింది, వాళ్ళు డిక్లేర్ చేసేసి సరే నేను వెళ్ళిపోయాను, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. మొన్నాడు పొద్దున్న 11 గంటలకి నాకు ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ పిఠాపురం చేరావా, క్లాస్కి వెళ్ళావా అని అడిగాను మామూలుగా. ఆవిడ నునుసిగ్గు తొంతర్లతో లేదండి నేను ఇక్కడే ఉన్నాను అంది. నేను భయం వేసింది, నాకు అర్థం కాల. ఎక్కడున్నావు అంటే ఇక్కడే హోటల్కి ఎందుకు వెళ్ళావమ్మా అంటే ఆయన కూడా ఇక్కడే ఉన్నారండి అంది. నేను షాక్ అయిపోయాను. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాల. ఆయన ఇక్కడ ఉండడం ఏంటి, నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి, నువ్వు లీవ్ పెట్టలేదు, ఒక్కరోజే అని చెప్పావు కదా అంటే అప్పుడు ఆమె కథ చెప్పుకొచ్చింది. ఏంటంటే ఓకే అనుకున్న తర్వాత సాయంత్రం అందరూ వెళ్ళిపోతుంటే ఆయన అన్నట్టే, ఈ రోజే కదా మనం మాట్లాడుకున్నాం, ఈ రోజే కదా పెళ్లి చేసుకోవాలనుకున్నాం, నువ్వు అప్పుడే వెళ్ళిపోవడం ఎందుకు, ఈ రోజుకు ఉండి రేపు వెళ్ళొచ్చు కదా అన్నట్ట. ఇంకా ఆవిడ సమస్య, నేను సెలవు పెట్టి రాలేదు.
అదేమన్నా పెద్ద సమస్య? ఫోన్‌లో చెప్పు మీ హెడ్ మిస్ట్రెస్‌కు నేను రేపు రావటం లేదండి అని. అయ్యో! నేను కట్టుబట్టలతో వచ్చానండి. నేను మారు చీర కూడా తెచ్చుకోలేదు. ఎలా ఉంటాను? అది కూడా పెద్ద సమస్య కాదు. బజార్ వెళ్దాం నీకో నైటీ కొనిపెడతా. నైటీ యేసుకొని పడుకో. పొద్దున్నే ఈ చీర కట్టుకొని ఊరికెళ్ళిపో. అంటే ప్రతి చిన్న సమస్యకి ఆయన సొల్యూషన్స్ ఎలా ఆలోచిస్తున్నాడు. అది నాకు ముచ్చటేసిన విషయం ఏంటంటే ఆ వయసులో కూడా నైటీ ఏసేసుకొని పెట్టుకోవచ్చు ఒక సొల్యూషను. మీ హెడ్ మిస్ట్రెస్‌కి చెప్పొచ్చు రేపు కూడా రావట్లేదని. రేపు రాత్రి నేను రైలు ఎక్కిస్తాను. నేను టికెట్ కొంటాను. రేపు రాత్రి ఎళ్ళన్నాడు. ఆ రకంగానే ఆ సాయంత్రం ఉండిపోయారు. మొన్నాడు పొద్దున్న 11కి నాకు ఫోన్ చేసింది ఈ విషయం చెప్పడానికి. సాయంత్రం వెళ్ళింది. ఎంత అద్భుతం 70 ఏళ్ల వయసు పురుషుడు ఇంకా ఇవన్నీ ఆలోచించి ఆవిడతో కలిసి కొంత ఏకాంతంగా గడపాలని ముచ్చటపడి దానికోసం ఆవిడకి ఒక నైటీ కొని, ఒక రూమ్ తీసుకొని ఏం చేశాడు నిజంగా చెప్పలేం మర్చిపోలేని సంఘటనలు అవన్నీ. అలాంటి అద్భుతమైనటువంటి కథలు ఎన్నో, ఎన్నో, ఎన్నో. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ చూశాను టీవీలో ఒక ఆవిడ రాకేష్ మాస్టర్ అని లక్ష్మిని మూడో పెళ్లి చేసుకున్న రాకేష్ మాస్టర్ అని ఈ తోడు నడ దాంట్లో పెట్టింది ఆవిడ. రాకేష్ మాస్టర్ అనేవాడు ఒక డాన్స్ మాస్టర్, ఇప్పుడు చచ్చిపోయాడు అనుకోండి. ఆయన ఒక డాన్స్ మాస్టరు. మాకు లక్ష్మి అనే ఆమె ఒక ఆమె మా మెంబరు. రాకేష్ మాస్టర్ మా మెంబర్ కాదు. తోడు నీడలో రాకేష్ మాస్టారు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడనే మాట శుద్ధ తప్పు. ఎందుకంటే ఆయన మా మెంబర్ కాదు. ఇద్దరు మా మెంబర్లు అయితేనే పెళ్లి. బయట చేసే పెళ్లి మాకు సంబంధం లేదు. అయినా అసలు వాళ్ళు అది పెళ్లి చేసుకోలేదు. అది వేరే విషయం అనుకోండి. మాకు సంబంధం లేని మాకెందుకు ఆపాదిస్తారు? ఇంకా ఆవిడ చెప్పింది ఏంటంటే ఎవరో సరళాదేవి అనే ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారట. 70 ఏళ్ళో ఎంతో ఇద్దరికి ముసలోళ్ళు. వాళ్ళిద్దరు గొడవ పడ్డారట, కొట్టుకున్నారట. ఆవిడ హాస్పిటల్లో ఉంది. అందుకని ఈవిడ సొల్యూషన్ ఏంటంటే చెప్పేది, ఇలా రెండో పెళ్ళిళ్ళు చేసుకుని ఈ వయసులో లేనిపోని సమస్యలు ప్రాణం మీదకి తెచ్చుకునే కంటే ఒంటరిగా ఉండటమే మేలు. అది ఆవిడ తీరి. ఇప్పుడు కరెంట్ ఉందండి. ఈ కరెంట్ వల్ల ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడో ఎవడికో షాక్ కొట్టి చచ్చిపోతాడు. వాడు ఒక్కడు చచ్చిపోయాడని మనం కరెంట్ మానేసి కిరసనాయిల్ బుడ్లు పెట్టుకుంటున్నామా? అసలు ఏమి ఆలోచన, ఎలా ఆలోచిస్తారు? ఎంత నెగిటివ్ మనుషులు ఉంటారు. అలాంటి ఎగ్జాంపుల్ చెప్పి రాకేష్ మాస్టర్ దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఈయనేమో ఇలా చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి చేసుకునే కంటే ఒంటరిగా ఉండడం మేలు అని నువ్వు చెప్పావు. బహుశా నీకు భర్త ఉండి ఉంటాడు, లేదా లేకపోయినా నీకు నచ్చింది ఒంటరిగా ఉన్నావు. అందరూ అలా ఒంటరిగా ఉండాలని ఎందుకు చెప్తావు? అందరూ పెళ్లిళ్ళు చేసుకోమని నేను చెప్పట్లా. వాళ్ళంతా వాళ్ళు వస్తేనే ఇక్కడ మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం తప్ప నువ్వు రా మీ ఇంటి దగ్గర నుంచి బలవంతంగా నువ్వు పెళ్లి చేసుకోమని మనం చెప్పట్లేదు కదా. వాళ్ళు ఒంటరితనం పోగొట్టుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. ఇలాంటి నెగిటివ్గా మాట్లాడే మనుషుల్ని అసలు ఏ రకంగా మనం కంట్రోల్ చేయగలుగుతాము? వాళ్ళకి ఎందుకంత నెగిటివిటీ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు లేదని అనుకోవచ్చు కదా. కానీ ఒకటి మ్యామ్ ఏంటంటే ఒక చోట ఒక పని ఏదైనా జరుగుతుంది అంటే సో దాన్ని మంచి పని అయినా కానీ చెడు అనేది ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది. కానీ అది పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఎవరో ఒక ఆయన చెప్పాడండి, ఒకళ్ళు పైకి వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు అది అంగీకరించలేని అసూయపరులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళని దింపలేక వాళ్ళని ఏం చేస్తారంటే ఏదో రకమైన అభాండాలు వేసి వాళ్ళని దింపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ అభాండాలు విని నువ్వు దిగావంటే నువ్వు ఓడిపోయినట్టు. అంచేత దాన్ని లెక్క చేయకు, నువ్వు ఇంకా ముందుకెళ్ళిపో. ఏదో సామెత చెప్తారు చూడండి, ఏనుగెడుతుంటే కుక్కలు మరుగుతుంటాయని. అంచేత దాన్ని నువ్వు పట్టించుకోకు, నువ్వు ముందుకెళ్ళు. ఏమీ చేయలేరు, ఎవ్వరూ పీకలేరు వాళ్ళని. అంతే. ఇప్పుడు ఆమె ఏదో అందని ఎవరు మానేశారు? 100 మంది వచ్చేవాళ్ళు 200 మంది వస్తున్నారు. అవసరం ఉంది అంటే ప్రపంచంలో ఎవరి మాట ఎవరు వినరు. అంతేగాని నీ అబద్ధాలతో ఇంకొకళ్ళని మోసం చేయాలి అనుకోవడం వాళ్ళ అవివేకం, అమాయకత్వం. నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నేనేం చెప్తానంటే నేను చేసేది తప్పు అంటే కమాన్ కూర్చో, మనం డిస్కస్ చేద్దాం. నువ్వు మీటింగ్ పెట్టి ఎక్కడైనా నేను రెడీ, లేదా నాకు ఫోన్ చేసి మాట్లాడు. ఏమీ చెయ్యరు. ఈ దరిద్రం ఏంటంటే యూట్యూబ్ ఒకటి వచ్చింది, ఇందులో ఎవరితో వచ్చింది వాళ్ళు పెట్టేయడానికి. అన్నీ అబద్ధాలే, అందులో ఒక్కటే నిజం ఉండదు. అంచేత ఇలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు. ఇలాంటి వ్యతిరేకాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కటే ఛేదించుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాయి. ఇంకా ఇది ముందుకు వెళ్తుంది కూడా. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏంటంటే ఇలా కూడా ఉంటాయా అని మాకు తెలియని విషయాలు కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ కొంతమంది ఎవరైతే ఒంటరిగా ఉంటుంటారో సో 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా ఇది చూసి సో వాళ్ళు కూడా ధైర్యం చేసి ఒక తోడు కోసం వస్తారేమో అని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మ్యాట్రిమోనీ సైట్స్లలో మనం చూసాం, కానీ 50+ ఇయర్స్ వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అది కూడా తోడు నీడ ద్వారా అని కూడా మనకైతే చాలా తక్కువ మంది వింటారు. కాకపోతే ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరందరూ తెలుసుకున్నారు కదా. సో ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.